పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని 4 అన్నా క్యాంటీన్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పల్ నాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబులతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని తెలిపారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధ్వంసం చేసి పేదల పొట్ట కొట్టిందన్నారు. అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి దాతృత్వం చాటుకోవాలని దాతలకు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఆయనకు వచ్చిన మొదటి జీతం 1,25,000 రూపాయలను అన్నా క్యాంటీన్ల నిర్వహణకు విరాళంగా అందజేశారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12:30 నుండి 3 గంటల వరకు, రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు భోజనం 5 రూపాయలకే అందజేస్తారని చెప్పారు. అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని అన్నారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డప్పల్ నాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, బ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా చైర్మన్ శ్రీ శర్మ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం మంచి శుభ పరిణామం అన్నారు. So no single person should go hungry. They should be అందరికీ రూపాయి 5 రూపీస్ మార్నింగ్, మధ్యాహ్నం సో మనకు టైమింగ్ చూస్తే 7 to 10 o'clock, 7:30 to 10 o'clock in the morning, 12 o'clock to 3 o'clock in the afternoon, and 7 to 9 in the evening మనకి ఇవ్వడం జరుగుతుంది డిన్నర్ కూడా. సో ఇది మనకి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశాము. ఇంకా 4 మన మున్సిపల్ ఏరియా కూడా ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేస్తాము. సో అందరూ ఆల్ ద పోర్ పీపుల్ ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేస్ట్ కూడా, క్వాలిటీ కూడా అన్నీ మనం చూసుకుంటున్నాము, బాగానే ఉంటుంది. దీనిపైన ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా నాకు రేస్ చేయండి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆ 100లో ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు ఈ రోజునే తెరవబడినాయి. ప్రతి క్యాంటీన్లో కూడా 350 మంది టిఫిను, 350 మంది భోజనం పొద్దున్న సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఖ్యని కార్పొరేషన్ అవడం వల్ల 100 నుంచి 150 వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం. భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు. ఉపాధి పనులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే 4 క్యాంటీన్లు కూడా ఇమీడియట్ జరగడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక మాట ప్రకారం పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారో, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా నిరుపయోగం చేసి చాలా క్యాంటీన్లు ధ్వంసం కూడా చేయడం జరిగింది. మరి అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ మరి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే మరి అత్యంత వ్యత్యాసంతో కూడుకున్న ఏదో వ్యయంతో కూడుకున్న ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు ఇస్తుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అందులో భాగంగానే మరి నేను ఈ రోజున నా మొదటి శాలరీ 1,25,000 రూపాయలని కూడా మరి అన్నా క్యాంటీన్ ఇవ్వడం జరిగింది. అలాగే 3 దాతలు 5,000 రూపాయలు చెప్పిన 3 దాతలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో నేను నా మొదటి నెల జీతాన్ని ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే అన్నా క్యాంటీన్లో ధనికుడు తినొచ్చో, పేదవాడు తినొచ్చో, ఎవరైతే వెచ్చించగలరు 100 రూపాయల నుంచి 200 లేకపోతే 500 వెచ్చించగలరు, వాళ్ళు తిన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్ తరఫున డొనేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పేద ప్రజానీకానికి ఉపయోగపడాలి కాబట్టి దాతృత్వాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. సంపన్నులు ఎంతో కొంత వెచ్చిస్తేనే సమాజ సేవ కోసం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందులో భాగంగా మళ్ళీ వాళ్ళకి ఆదాయ మార్గాలు వాళ్ళ వ్యాపారం ద్వారా వాళ్ళకే వస్తాయి. వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి అంటే వ్యాపారం ఉంటుంది. ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి అభివృద్ధి దిశగా చేయడానికి వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంత దాన్ని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని సందర్భంగా ఆ స్ఫూర్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నింపారో ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవకు ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఒక మంచి శుభ కార్యక్రమం, అన్నం పెట్టేటువంటి పేద ప్రజలకి అన్నం పెట్టాలి, ఎవరో కూడా పస్తులతో ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పడినటువంటి అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం ఈరోజు గౌరవ శాసనసభ్యులు బడేటి
అదేవిధంగా కలెక్టర్ గారు, మేయర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే గత 14 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు నడిచినాయో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నాయకుల మీద ఒక దేశంతో పేదల పొట్టలు కొట్టినటువంటి పరిస్థితి చూస్తాం. మరలా ఈ రోజున ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలి, ఎక్కడా కూడా ఆకలితో అలమటించకూడదు, అందరూ కూడా కడుపు నిండా భోజనం చేయాలి, వారికి ఫ్రీగా పెట్టాలి, ఫ్రీలోనూ కొద్దిపాటు 5 రూపాయలు తీసుకొని మాత్రమే భోజనం పెట్టాలన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజున రాష్ట్ర ప్రజానీకమంతా కూడా హర్షిస్తూ ఉంది. ఈ సందర్భంగా అటు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కూడా మా ఏలూరు నియోజకవర్గం నుంచి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ఫస్ట్ జీతం 1,25,000 రూపాయలు వారు ముందు స్ఫూర్తితో వచ్చి వారి యొక్క దీనికి చాలా గొప్ప కార్యక్రమం ఇది. వారిని చూసి అనేక మంది ముందుకు వచ్చేటువంటి పరిస్థితి రోజున అనేక మంది 5,000 రూపాయల చొప్పున కూడా డొనేషన్ ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ వారి స్థాయిలో చేసుకున్నటువంటి పుట్టినరోజు వేడుకల్ని ఇట్లాంటి చోట చేసుకొని దీనికి డొనేషన్ ఇచ్చి పేదల పొట్ట నింపవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఏర్పడిన తర్వాత మేము చేస్తామన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి నిద్రపట్టేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ పార్టీ మొత్తం డబ్బా అంతా ఖాళీ అవుతూ ఉంది. అందరూ కూడా నాయకులు దాంట్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. నాయకుడిని అసహించుకునేటువంటి పరిస్థితిలో ఈ రోజున పార్టీ ఉంది. ఆ దేశంతో ఈ రోజున పైసా వసూలు అన్నా క్యాంటీన్ కాదనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీ మొహం చూస్తే ఎవరో కూడా డొనేషన్స్ ఎవరు ఈ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఈ రోజున అనేక మంది ముందుకు వచ్చి డొనేషన్ ఇచ్చి ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తగ్గించి, ఆర్థిక బడ్జెట్ తగ్గించి ఈ యొక్క పేదల పొట్ట నింపి నిండా భోజనం చేసేటువంటి కార్యక్రమానికి సహకరిస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాలి కానీ విమర్శ చేయకూడదు అనేది జ్ఞానం లేనటువంటి వాయిస్ అని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు మా అందరం కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క అన్నపూర్ణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే అన్నా క్యాంటీన్ అన్నం పెట్టేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్తాం. ఏలూరు నియోజకవర్గంలో నగరపాలక సంస్థలో పరిధిలో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ రెడ్డి నాయుడు గారు చేతుల మీదుగా ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం వచ్చి సాయంత్రం డిన్నరు మరి ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా పెట్టాలని చెప్పి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మరి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలో మాటగానే మరి ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల కాలంలోనే మరి రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాలు ఉంటే దాంట్లోనే 100 అన్నా క్యాంటీన్లు, ఆ 100లో మరి ఏలూరులోనే మరి 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే చంటి గారి కృషి వల్ల ఈ 4 కూడా త్వరితగతిన ఓపెన్ అవ్వాలని చెప్పేసి గౌరవ మేయర్ గారికి, గౌరవ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి 10 రోజుల్లో సుమారు 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 అన్నా క్యాంటీన్లు కూడా రెనోవేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వర్క్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉండి ఇది మొత్తం ఇదన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు నిర్వహణ చేస్తూ ఉంటారు. మరి అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఈ 4 అన్నా క్యాంటీన్లని అభివృద్ధి చేసే దిశగా, అంటే కొంచెం ఎక్కువ పరిమాణం పెంచే దిశగా మరి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్లకి వాళ్ళ సహకారం అందించినట్లయితే ఈ రోజున మరి గౌరవ ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి మొదటి నెల శాలరీ 1,25,000 రూపాయలు కూడా ఈ అన్నా క్యాంటీన్లకి డొనేట్ చేయడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది దాతలు వచ్చి వాళ్ళు కూడా ఇస్తున్నారు. మరి అట్లాగే మరి ఏలూరు నగరంలో కాకుండా జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాతలు ఈ అన్నా క్యాంటీన్లు సహకరిస్తే ఈ 4 అన్నా క్యాంటీన్లు కొంచెం బాగా అభివృద్ధి చేసి మరి సుమారు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి 1000 మంది దాకా కూడా భోజనం టిఫిన్లు పెట్టే దిశగా నేను కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి దాతలందరూ కూడా రావాలి, దీన్ని చక్కగా మేము మెయింటైన్ చేస్తాము. హైజెనిక్ ఫుడ్ పేద ప్రజలందరికీ కూడా పెడతాము, ప్రజలందరి అవసరాలు తీరుస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళు ఇచ్చిన హామీని మరి రెడ్డప్ప నాయుడు గారు కానివ్వండి, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, గౌరవ మేయర్ గారు, మరి ప్రజాప్రతినిధులు, నాయకులు మేమందరం కూడా పేద ప్రజలకు అన్నం పెట్టే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేదలకు తక్కువ రేట్లకే
భోజనం ఈ అన్నా క్యాంటీన్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవడం, దాంట్లో భాగంగా మన ఏలూరులో ఈ రామచంద్రపేట సెంటర్లో గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ప్రారంభించుకోవడం అనేది చాలా ఉదాహరణ. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం మరి ముందుకు తీసుకెళ్లి పేదల ఆకలి తీర్చడానికి, అన్నార్థుల కాపాడడానికి ఇలా చేపట్టడం అనేది రాష్ట్రానికి చాలా సుసూచనని చెప్పి మరి ఇటువంటి దానికి వాళ్ళ మానవతా సేవా ట్రస్ట్ వాళ్ళు స్పాన్సర్గా నిలవడం, అలాగే ముఖ్యమంత్రి గారు ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకునేది అన్నా క్యాంటీన్ ద్వారా నిర్వహించమని చెప్పి పిలుపునివ్వడం అనేది చాలా 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 మంచి విషయము. రాబోయే రోజుల్లో దీన్ని ప్రజలందరూ కూడా, దాతలందరూ కూడా ముందుకు వచ్చి పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులతో కానీ ఇక్కడ నిర్వహించుకుంటే 10 మందికి వాళ్ళ శుద్ధిదాన రక్తదాన కార్యక్రమం నిర్వహించి పుణ్య పురుషాలు వస్తాయి. కాబట్టి అది అన్నా క్యాంటీన్లో సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కూడా దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ విద్యావేత్త శ్రీ శర్మ బ్రాహ్మణ సాధికార సమితి ఏలూరు జిల్లా కమిటీ.